అందరికి నమస్కారం. నా పేరు సంతోష్. వెల్కమ్ టు ఎఫ్‌డిఆర్. నమస్కారం సార్. నమస్తే సంతోష్. సార్, యూఎస్‌లో అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో జో బైడెన్ ఎలక్షన్ తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ సంఘటనపై తన 3 నెలల ఈ పరిపాలనపై నా అభిప్రాయం. మొట్టమొదటిది ఏంటంటే సంతోష్, ఒక 50-60 ఏళ్ల క్రితం అమెరికాలో కూడా మిత్ర దేశాలుగా మన దేశంలాగా బ్రిటన్ లాగా ఎలక్షన్లు 3-4 నెలల్లో అయిపోయాయి. అవును సార్. ఒక కన్వెన్షన్, ఒక పార్టీ కన్వెన్షన్ ఉండేది. కన్వెన్షన్లో పార్టీ ప్రతినిధులంతా కూర్చుని కొన్ని వేల మంది వాళ్ళంతా ఓ చర్చలు, ఒప్పందాలు, మరి రాజీలు అవన్నీ కూర్చుని నిర్ణయించేవారు అభ్యర్థిని ఎవరని చెప్పినది. ఆ తర్వాత నుంచే ఈ ప్రైమరీ ఎలక్షన్, ప్రాథమిక ఎన్నికలైన ప్రక్రియ ఒక సంవత్సరంన్నర పాటు ప్రక్రియ ఎంత వచ్చింది. ఇప్పుడు మనకు అలవాటు అయిపోయింది. అమెరికాలో ఎలక్షన్లు అంటే న్యూ హ్యాంప్షైర్తో ప్రారంభమై, అంతకుముందు అయోవాలో కాకస్తో ప్రారంభమై ఒక ఏడాదిన్నర పాటు జరిగి, ఆ తర్వాత కన్వెన్షన్ జరుగుతుంది. ఆగస్టు మాసంలో ఎప్పుడో ఆగస్టు నుంచి నవంబర్ దాకా ఎన్నికల ప్రచారం అని చెప్పాను. కాబట్టి మామూలు సంఘం పూర్వకాలంతో చూస్తే 50 ఏళ్ల క్రితం చూస్తే 3-4 నెలలు తక్కువ కాలం కాదు. కానీ ఇవాళ పరిస్థితుల్లో ఈ సంవత్సరాల ప్రక్రియతో చూస్తే ఇది టైం లేదనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కొంత ఇబ్బంది ఉంటుంది. అయితే ఇప్పటికీ ఆయన తన ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి కమలా హ్యారిస్ని ఆయన మద్దతిస్తూ ఆవిడకి మద్దతిస్తూ ఆయన గట్టిగా ప్రకటన చేశారు. అవును సార్. అలాగే బిల్ క్లింటన్కి ఆ దేశంలో డెమోక్రాటిక్ పార్టీలో చాలా ప్రతిష్ట ఉన్నది, గౌరవం ఉన్నది. వారిద్దరూ కూడా కమలా హ్యారిస్ని బాగా గట్టిగా మద్దతిస్తూ ప్రకటన చేశారు. చాలా రాష్ట్రాల గవర్నర్లు, అమెరికన్ కాంగ్రెస్లో చాలామంది సెనేటర్లు, కాంగ్రెస్మెన్, పార్లమెంట్ సభ్యులు వీళ్ళంతా కూడా మద్దతిస్తూ చేస్తున్నారు. కాబట్టి ఒక మొమెంటం ఆవిడ పక్కన ఉన్నట్టు కనిపిస్తోంది. మీకు ఈ క్యాంపెయిన్ ఎప్పుడైతే ఆవిడ వైస్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్గా ఉందో ఇప్పటిదాకా, ఇప్పుడు రాష్ట్రపతి క్యాండిడేట్ అవుతుంది ఆటోమేటిక్గా ఆవిడ. కాబట్టి ఈ క్యాంపెయిన్ అంతా ప్రస్తుతానికి ఆవిడ చేతుల్లో ఉంది. కాబట్టి క్యాంపెయిన్ మెషినరీ అంతా కూడా, యంత్రాంగం అంతా కూడా, ఆ సంస్థాగత ఏర్పాట్లు, అలాగే ఒక $90 మిలియన్ డబ్బు ఈ 15-16 గంటల్లోనే ఇంకొక $45 మిలియన్ సేకరించారు. అంటే జో బైడెన్ తప్పుకోగానే డెమోక్రాటిక్ పార్టీలో ఉత్సాహం వచ్చింది. ఎలా ఓడిపోతాము ముసలాయన వల్ల అని చెప్పి అనుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి ఆశ పుట్టింది. కాబట్టి ఒక్కసారిగా ఉత్తేజం, ఉత్సాహం కలిగినాయి. డబ్బు అనేది ఉత్సాహానికి నిదర్శనం. $45 మిలియన్ ఒక్కరోజు కూడా గడవకుండానే ఇప్పటికి సేకరించగలిగారు రాష్ట్రపతి జో బైడెన్ చేసిన ప్రకటన నుంచి ఇప్పటిదాకా. కాబట్టి కాలం తక్కువైనా కూడా వాళ్ళు కనుక ఎవరైతే అభ్యర్థిగా చివరికి తేల్తారో, కమలా హ్యారిస్ అనుకోండి బహుశా, కానీ అదేదో బలవంతంగా ఎవరు తీసుకొచ్చి పెట్టినట్టు కాకుండా పార్టీలోనూ, పార్టీ ప్రతినిధుల్లోనూ, ప్రజల్లోనూ కూడా ఆవిడకి విశ్వసనీయత, ఆవిడ లెజిటిమసీ ఉన్నట్టయితే, ఆవిడకి మిగతా వాళ్ళ పోటీలోకి రాకుండా ఆపారని చెప్పన్న భావం కలగకుండా నిజమైన పోటీలోనే ఆవిడ నెగ్గుతోందన్న భావం కలిగితే, రెండో పక్కన పార్టీ కనుక పూర్తిగా ఏకంగా ఉన్నట్టయితే, ఐకమత్యంతో ఉన్నట్టయితే ఈ 3 నెలలు పెద్ద కష్టం కాదు. కాబట్టి వచ్చే కొద్ది రోజులు ఏ విషయం తెలుస్తాయి. కానీ జో బైడెన్ పరిపాలన విషయానికి వస్తే 3.5 ఏళ్లలో చాలా గడ్డు కాలంలో ఆయన వచ్చారు. ఓ పక్కన డొనాల్డ్ ట్రంప్ ప్రపంచాన్ని, అమెరికాని అల్లకల్లోలం చేశాడు. మామూలుగా ఒక దేశ నాయకుడు అంటే కొన్ని రకాల సాంప్రదాయాలను పాటిస్తారు, భాషలో కానీ, ప్రవర్తనలో కానీ, ఆలోచనలో కానీ. మరి ఆయన ఒక అరాచక పరిపాలన, ఒక విషపూరితమైనటువంటి భాష, భావజాలము, మరి సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టడము, కొన్ని అశాస్త్రీయమైనటువంటి పద్ధతులు, ఉదాహరణకి వ్యాక్సిన్లు కానీ మిగతా విషయాలు కానీ చాలా ఒక గందరగోళ పరిస్థితుల్లో వచ్చారు. ఆ పరిస్థితిలో జో బైడెన్ గత ఎన్నికల్లో ఎన్నుకున్నారు. జో బైడెన్ ఖచ్చితంగా 3.5 ఏళ్ల కాలంలో చాలా కొద్ది మంది అధ్యక్షులు గత 40-50 ఏళ్ళలో చేసినంత పని చేయగలిగాడు. ఎందుకంటే అందరినీ కలుపుకుపోవటం, మధ్య మార్గాన్ని అనుసరించడం ఆయనకున్న ప్రత్యేకమైన పంథ. 50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఆయన అతిగా స్పందించకుండా దేనికి కూడా ప్రత్యర్థులు కూడా కలుపుకోవడానికి దానికి అలవాటు. దానివల్లనే ఆయన చాలామంది రాష్ట్రపతులు సాధించిన విజయాలు సాధించాడు. ఉదాహరణకి పెద్ద ఎత్తున ఈ కోవిడ్ నేపథ్యంలో సామాన్య ప్రజలకు ఊరట కలిగేందుకు సంక్షేమ పథకాలను అమలు చేయగలిగాడు ఆయన. అక్కడ మన దేశంలా కాదు, ఖచ్చితంగా అమెరికన్ కాంగ్రెస్లో, అమెరికన్ పార్లమెంట్లో 2 పక్షాలని కలుపుకొని వాళ్ళందరినీ ఒప్పించగలగాలి. తన పార్టీలో కూడా అందరినీ ఒప్పించాలి. ఇదేమి మీరు చెప్పగానే ఎవరు వినరు అక్కడ. అట్లాగే $1.9 ట్రిలియన్ అక్కడ మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్ద ఎత్తున అమెరికాలో మౌలిక సదుపాయాలు. ఒకప్పుడు అమెరికా ప్రతి రంగంలో నెంబర్ 1గా ఉండేది. ఇతర దేశాలు, ముఖ్యంగా చైనా లాంటి దేశాలు ముందుకు వచ్చిన తర్వాత అమెరికా ఇప్పుడు చాలా విషయాలు నెంబర్ 1గా లేదు. కాబట్టి మళ్ళీ మౌలిక సదుపాయాలు,
రోడ్లు కావచ్చు, రవాణా కావచ్చు, విద్యుత్ కావచ్చు, మరొకటి కావచ్చు, వీటన్నిటిని కూడా బాగు చేయడం కోసం మౌలిక సదుపాయాలని పెద్ద ఎత్తున నిధులను కేటాయించగలిగాడని, చాలా కాలం నుంచి చేయాలని ఏ రాష్ట్రపతి చేయలేకపోయినాడని. అట్లాగే మరి ఆరోగ్య రంగంలో అక్కడ మందులు, ఔషధాలు కొనుక్కోవడం చాలా తలకు మించిన భారం అయింది చాలామందికి. ఉదాహరణకి డయాబెటీస్, మధుమేహం అన్నట్టయితే ఇన్సులిన్ కొనాలని చెప్పంటే చాలామంది దివాలా తీసే పరిస్థితి వచ్చింది. శక్తికి మించింది, అది ప్రాణాలను కాపాడేటువంటి మందు టైప్ 1 డయాబెటీస్కి. ఇన్సులిన్ ఖరీదు కొన్ని $100 ఒక్కొక్క డోస్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఆ నేపథ్యంలో ఆయన దాన్ని ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్లో మౌలికమైన మార్పులు తీసుకువచ్చాడు. అట్లనే ఈ గ్లోబల్ వార్మింగ్, భూతాపాన్ని గమనించి రెన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ, సోలార్ పవర్ కానీ మిగతావి కానీ దానికి పెద్ద ఊతం ఇచ్చే ఏర్పాటు జరిగింది. అలా కొన్ని ప్రామాణికమైన పనులు చేశారు. కొన్ని వివాదాస్పదమైన కూడా, ఉదాహరణకి పెద్ద ఎత్తున అదనంగా డబ్బులు ఎకనామిక్ స్టిమ్యులస్ అన్న పేరుతో కొన్ని లక్షల కోట్ల డాలర్లు, ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ జనంలోకి పంపించేసరికి కోవిడ్ కాలంలో ఈవేళ ద్రవ్యోల్బణానికి దారితీసింది, ధరల పెరుగుదలకు దారితీసింది అమెరికాలోని, ప్రపంచం అంతా కూడా. ఆనాడు నిజంగా ప్రపంచంలో ఆర్థికవేత్తలంతా కూడా అమెరికాలో కానీ యూరోప్లో కానీ చాలా గొప్ప ఆర్థికవేత్తలంతా కూడా అదే పైన డబ్బు ఖర్చు పెట్టండి కోవిడ్ కాలంలో ప్రభుత్వాలను బాగా అదే ప్రోత్సహిస్తూ వచ్చారు, ఒత్తిడి తీస్తూ వచ్చారు. అమెరికాలో లారీ సమ్మర్స్ అని ఒక ఆయన మాత్రం, ఆయన బిల్ క్లింటన్ కాలంలో ట్రెజరీ సెక్రటరీ అంటే మన ఆర్థిక మంత్రిగా ఉండేవాడు. ఆ తర్వాత బరాక్ ఒబామా కాలంలో ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన ఒక్కడు మాత్రం ఇలా డబ్బు ఖర్చు పెట్టడం మంచిది కాదు, రేపు పొద్దున ధరల పెరుగుదల దారితీస్తుంది, ప్రపంచానికి అమెరికాకి మంచిగా నచ్చించడం కొద్ది మందిలో ఆయన ఒకడు. కానీ ఇది పాటించకుండా జో బైడెన్ చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టడంతో అమెరికా అప్పుల భారం పెరిగిన మాట వాస్తవము. మరి దాంతోపాటు ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. ఇప్పుడు అదే పనిగా డబ్బులు చేతుల్లో ఉంటాయి. అదే మన దేశం చూడండి, మన ప్రభుత్వం మీద కూడా చాలా ఒత్తిడి వచ్చింది. ఆ పాశ్చాత్య దేశాలను చూసి అనుకరిస్తూ అదే పనిగా లక్షల కోట్ల రూపాయలు విడిగా ఖర్చు పెట్టండి కోవిడ్ టైంలో అని ప్రభుత్వం మీద చాలా ఒత్తిడి తీసుకొచ్చారు. కానీ మన ప్రభుత్వం చాలా విజ్ఞతతో వ్యవహరించింది. మీకు కోవిడ్ టైంలో మనం కావాలని ఆర్థిక కార్యక్రమాలను స్తంభింపజేశాం. ఎందుకని? వ్యాధి ఒకరి నుంచి ఒకరు సోకకూడదు అంటే బయటికి వెళ్ళకూడదు, ఆంక్షలు పెట్టేసాం, లాక్డౌన్ విధించాం. దానివల్ల ఆర్థిక వ్యవస్థ అంతా కూడా పెరాలిసిస్ వచ్చింది, స్తంభించిపోయింది. దానికి మీరు డబ్బులు ఇస్తే ఏం జరుగుతుంది? జేబులో డబ్బులు వస్తాయి, ఆర్థిక వ్యవస్థ ఏం పెరగదు. పనిచేసేవాళ్ళు పని చేయకుండా మనం ఆపాం, కొనేవాళ్ళు కొనకుండా మనం ఆపాం. కాబట్టి చివరికి సమాజం అంతా కూడా సబ్సిస్టెన్స్ లెవెల్కి, ఏ రోజుకి ఆ రోజు బతకడం, ఆ రోజు తిండి తింటాం, ఆ రోజు ఇంట్లో కూర్చోవడం, దానికి వచ్చేసాం. కాబట్టి ఆ టైంలో డబ్బులను అదే పనిగా విరివిగా ఖర్చు పెట్టడం అనేది మంచి పరిష్కారం కానే కాదు. అది కేనీషియన్ పరిష్కారం. ఇది డిమాండ్ సమాజంలో లేనప్పుడు, ఎలాంటి పరిస్థితులు ఏమీ లేనప్పుడు డిమాండ్ని పెంచడం కోసం సమాజంలో డబ్బులు వెదజల్లినట్టయితే వాళ్ళు కొనుగోలు చేయడం మొదలెడతారని చెప్పినది. ఇక్కడ అది సరైనది కాదు. అది అయినా కూడా మరి గొప్ప బాధ్యతలు నోబెల్ ప్రైజ్ పొందిన వాళ్ళు కూడా దాన్ని గట్టిగా చేయమన్నారు. మన దేశంలో ప్రభుత్వం చాలా విజ్ఞత వ్యవహరించింది ఆనాడు. మన ఆర్థిక మంత్రిని కానీ, ప్రధానమంత్రిని కానీ, ప్రభుత్వాన్ని కానీ మెచ్చుకోవాలి. వాళ్ళు ఏం చేశారు? పేదలకి ఆహారం విషయంలో ఇబ్బంది లేకుండా 80 కోట్ల మందికి ఉచితంగా ఆహారం ఇచ్చే ఏర్పాటు చేశారు. అలాగే ఆరోగ్య రంగంలో వ్యాక్సిన్లు కానీ ఇతరత్ర కానీ పెద్ద ఎత్తున ఖర్చు పెట్టారు. అలాగే పేదల అవసరాలను గమనించి ఏర్పాట్లు చేయడం తప్ప అనవసరంగా దుబారా ఖర్చులు చేయాలి. అందుకని కోవిడ్ పూర్తి కాగానే చాలా వేగంగా ఆర్థిక వ్యవస్థ మీద ఎదిగిన దేశాల్లో భారతదేశం ఒకటి. అలాగే ధరల పెరుగుదల కూడా మనకు కూడా కొంచెం ఉంది, కానీ విపరీతంగా పెరగల మనకి ఆ దేశాలతో పోలిస్తే. అమెరికాలో జో బైడెన్ విధానాల వల్ల ఖచ్చితంగా ఆ ధరలు పెరిగినాయి. కాబట్టి కొన్ని నెగటివ్స్ ఉన్నాయి. అక్కడ ఆ దేశాన్ని బాగా ప్రభావితం చేస్తున్న అంశం ఏమిటంటే, దక్షిణాది నుంచి, మెక్సికో బార్డర్ నుంచి లక్షలాది మంది ఆ దేశంలో చొరబడే ప్రయత్నం చేస్తున్నారు. సంపన్న దేశం. అక్కడ బేద దేశాలని కొందరు భారతీయులు కూడా, పూర్వం భారతీయులు వెళ్ళేది ఉండేది కాదు, అక్రమంగా అటు నుంచి చొరబడే ప్రయత్నం చేస్తున్నట్టు. అక్కడి నుంచి మనుషులను తీసుకుపోవడం కోసం కాంట్రాక్టర్లు ఉంటారు, కమిషన్ ఏజెంట్లు ఉంటారు. వాళ్ళు లక్షల రూపాయలు తీసుకుని వాళ్ళని దాటించే ప్రయత్నం చేస్తారు. దాన్ని ఏ ప్రభుత్వం సరిగ్గా అరికట్టలేకపోతుంది. నిజానికి డొనాల్డ్ ట్రంప్ విధానాలనే జో బైడెన్ కూడా అనుసరించారు, వాళ్ళు ఆ దేశంలో ప్రవేశించకుండా. కానీ డొనాల్డ్ ట్రంప్ గట్టిగా నేనుంటే ఇంకా తగ్గేది జనం వచ్చేవాళ్ళు కదని వాదిస్తున్నాడు. అది దీర్ఘకాల సమస్య. ఆ విషయంలో బహుశా వచ్చే ఎన్నికల్లో కీలకమైన పాత్ర వహించబోయేది మరి దక్షిణాది నుంచి అక్రమంగా చొరబడుతున్నటువంటి వరస్తారు. దాని గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అది బహుశా ఎన్నికల్లో కీలకమైన అంశం అవుతుంది. కానీ మొత్తం మీద జో బైడెన్ ఒక గౌరవప్రదమైన రాజకీయం తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు, మర్యాదపూర్వకమైన రాజకీయాన్ని, మరి అన్ని వర్గాల మంచి సయోధ్యను సాధించే రాజకీయాన్ని.
ఒకరి మాట ఒకరు వినేటువంటి రాజకీయాన్ని, పరుషమైన పదజాలం వాడకుండా కాస్త సివిలైజ్డ్ నాగరికత పాటించే రాజకీయాన్ని తీసుకొచ్చాడు. కొన్ని రంగాల్లో కీలకమైనటువంటి ముందంజ వేశాడు ఆయన. ఒక 50 ఏళ్ల సుదీర్ఘమైన రాజకీయ జీవితం ఉంది ఆయనకి. వ్యక్తిగతంగా ఈనాడు ఆయనకి అవినీతి అన్న మాట లేదు. ఆయన అప్పటికిప్పటికి కూడా మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు. డెలవేర్ రాష్ట్రంలో ఆయన ఇప్పుడు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి పదవి వదిలేస్తే సెనేటర్గా కొన్ని దశాబ్దాలు ఉన్నప్పుడు కూడా ప్రతి వారం రైల్లో సొంతూరికి వెళ్ళి మళ్ళీ రైల్లో వచ్చేవాడు. చాలా సాధారణమైన జీవితం గడిపాడు ఆయన. మంచి ప్రమాణాల నాయకుడు. కాబట్టి దాని నుంచి మనం చాలా నేర్చుకోవాల్సి ఉన్నది. బస్ ఈ ఎన్నికలు ఏమవుతుందో చూద్దాం. సార్, ఈ నేపథ్యంలో మనం ఇతర దేశాలను చూసుకుంటే, లార్జర్ డెమోక్రసీ దేశాలను చూసుకుంటే, మన దేశమైనా ఇటలీని చూసుకుంటే, ఉమెన్ హెడ్ ఆఫ్ స్టేట్ అయినా హెడ్ ఆఫ్ కంట్రీ అయినా ఎన్నుకోవడం చూసాము. ఇండిపెండెన్స్ వచ్చి ఇన్నేస్ అయినప్పటికీ ఎందుకని యుఎస్ మొదటి అధ్యక్షులను అందించలేకపోయింది అనుకుంటున్నారు? అంటే మనందరూ పెద్ద గొప్పగా మహిళలకు పెద్దపీట వేసాం అంటానికి కూడా ఆధారాలు లేవు. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయిందంటే కేవలం ఒక గొప్ప నాయకుడు, దేశంలో అందరూ అభిమానించేటువంటి నాయకుడు జవహర్లాల్ నెహ్రూ కుమార్తె కాబట్టి. శ్రీమతి బండారు నాయకే మొట్టమొదటి ప్రధానమంత్రి ఆవిడ ప్రపంచంలో, మహిళా ప్రధానమంత్రి. ఆవిడ వచ్చిందంటే ఆమె తండ్రి, భర్త వాళ్ళందరూ రాజకీయంలో కీలక స్థానాల్లో ఉండబట్టి, సొంత ప్రతిభ వల్ల కాదు. ఒక మార్గరెట్ థ్యాచర్ ఆడామగాని చూడాల. ఎందుకంటే థ్యాచర్ని గురించి ఎప్పుడు జోక్ చేసేవాడు. క్యాబినెట్లో ఉన్న ఒకే ఒక్క మగవాడు థ్యాచర్ అని చెప్పాను. నాకు ధైర్యం ఉన్న మనిషి అని చెప్పాను. ఎందుకంటే ఆవిడ చాలా స్థిరచిత్తం ఉన్నటువంటి మనిషి, ఒక స్పష్టమైన అవగాహన ఉన్న మనిషి. అప్పటిదాకా ప్రభుత్వ రంగము, కోహనా సోషలిజము, బాగా ట్యాక్సులు ఎక్కువ వేసి పన్ను ఖర్చు పెట్టడము, ఉత్పత్తికి ఆర్థిక స్వేచ్ఛ లేకుండా ఉండటం, పోటీ లేకుండా ఉండటము, దానికి విసిగెత్తిపోయిన జనాభాకి 1974లో నాకు బాగా గుర్తుంది, 74-75 ప్రాంతాల్లో వింటర్ ఆఫ్ డిస్కంటెంట్ అనేవాళ్ళు బ్రిటన్లో, లేబర్ పార్టీ, జేమ్స్ కలహాన్ వాళ్ళంతా అధికారంలో ఉన్నప్పుడు. ఆ పరిస్థితుల్లో ఆవిడ చాలా స్పష్టమైన విధానంతో, పేద కుటుంబం నుంచి పుట్టినా కూడా ఆర్థిక వ్యవస్థ పెరగాలి, సంపద పెరగాలి అంటే ఆర్థిక స్వేచ్ఛ కావాలి, పోటీ కావాలి, మరి చాయిస్ కావాలి, ప్రజలకి ఎంచుకునే హక్కు కావాలి అని గట్టిగా మనసావాచకాలను నమ్మి ఆవిడ నాయకత్వంలోకి వచ్చింది. రొనాల్డ్ రీగన్ ఆవిడ తర్వాత సంవత్సర కాలానికి అమెరికాలో అదే పద్ధతిలో నాయకత్వానికి వచ్చాడు. కాబట్టి ప్రపంచ దేశాల్లో కాంటినెంటల్ యూరప్లోనూ స్కాండినేవియాలోనూ తప్ప ఎక్కడ పెద్ద మహిళలకి పెద్దపీట కావాలని వేయటం అనేది లేదు. అమెరికాలో వాళ్ళు ఆ దేశం వచ్చిన తీరు మొదటి నుంచి కూడా ఫ్రాంటియర్ మెంటాలిటీ వాళ్ళది. అంటే ఏమీ లేని చోట్ల మరి ఆధునిక మానవులు, పూర్వం అక్కడ అమెరికన్ ఇండియన్స్ అని చెప్పి అంటాం, అక్కడ ఆదిమ జాతి వాళ్ళు ఉన్నా కూడా చాలా కొద్ది మంది ఉన్నారు. కానీ ఆధునిక నాగరికతకు అలవాటు పడ్డ వాళ్ళు యూరప్ నుంచి వలస వెళ్ళి అక్కడ పెద్ద ఖండంలో ఆ అడవుల మధ్య, కులరమగాల మధ్య వాళ్ళు కొత్తగా సమాజాన్ని, పరిపాలన ఏర్పాటు చేశారు. కాబట్టి ఆనాడు కొన్ని విలువలకు కట్టుబడి ఉన్నారు, సాంప్రదాయ విలువలకి. దానిలో వైట్ ఆంగ్లో సాక్సన్ ప్రొటెస్టెంట్ మేల్ అంటారు. కాబట్టి ఆ కల్చర్లో మహిళల గౌరవప్రదమైన పాత్ర ఉందిగా, నాయకత్వం మగవాళ్ళది. అందుకే అమెరికాలో మగవాళ్ళు మహిళలు సమానం అన్న భావాన్ని రాజ్యాంగంలో చెప్పినా కూడా ఆల్ మెన్ ఆర్ ఈక్వల్ అన్నారు. కానీ వాస్తవం నల్లజాతి వాళ్ళని బానిసలుగా చూశారు చాలా కాలం పాటు, సివిల్ వార్ దాకా. 1920 దాకా మహిళలకు ఓటు హక్కు లేదు. జాన్ ఆడమ్స్, ఆయన మొట్టమొదటి ఉపరాష్ట్రపతి అమెరికాకి, రెండవ రాష్ట్రపతి ఆయన భార్య ఎబిగైల్ ఆడమ్స్, ఆవిడ ప్రత్యేకంగా భర్తకు ఉత్తరం రాసింది, మీరు మహిళలను మర్చిపోకుండా సుమా, మీరు మనుషులంతా సమానం అంటున్నారు కదా, మహిళల సంగతి మర్చిపోబోకండి అని చెప్పాను. కానీ మర్చిపోయినారు. 1928లో దాకా మీకు బ్రిటన్లో మహిళలకు ఓటు హక్కు రాలా. కాబట్టి కొంచెం ల్యాగ్ ఉన్నది. అది మారుతుంది బహుశా. హిల్లరీ క్లింటన్ అయి ఉండేది, తుట్టివాసులో ఆవిడ పోయింది. మరి ఈసారి కమలా హ్యారిస్కి అవకాశం రావచ్చు, మనం చెప్పలేం. సార్, చివరి ప్రశ్న. సార్, మీరు చెప్పినట్లు కమలా హ్యారిస్కి మూమెంట్ ఉంది. అలానే మన 2016లో హిల్లరీ క్లింటన్ పోటీ చేసిన సమయంలో కూడా అధికమైన ఓటింగ్ పర్సెంట్ని చూసాము. ఒకవేళ తను ఈ మూమెంట్ని వినియోగించుకొని ప్రయత్నించినట్లయితే గెలిచే అవకాశం ఉందా? ఇప్పుడు అమెరికాలో ఒకసారి ఎన్నికంటే వచ్చిన తర్వాత ఆడమగా పెద్ద పట్టించుకోరు. చివరికి ప్రజలంతా చూసేది మాకేం జరుగుతుంది. మన దేశంలో ఒక ఇమోషన్తో ఎక్కువ మంది ఓటేస్తారు. అమెరికాలో కొంత ఇమోషన్ ఉంది. డొనాల్డ్ ట్రంప్ పడే ఓట్లు చాలా ఇమోషన్తో ఓట్లు పడుతున్నాయి. కానీ ప్రధానంగా కాస్త నాకు లాభం ఏంటి, నేను నమ్మిన దానికి వాళ్ళు కట్టుబడి ఉన్నారా, నా కుటుంబం ఏమవుతుంది అన్నది చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది అక్కడ. కమలా హ్యారిస్ కావచ్చు, మరొకరు కావచ్చు. హిల్లరీ క్లింటన్కి నిజంగా మంచి అవకాశం ఉన్నా కూడా మరి చాలా అనూహ్యంగా ఆవిడ ఓడిపోయింది అన్నాడు.
అయితే దేశంలో మెజారిటీ ఓట్లు వేరు, రాష్ట్రపతికి ఎన్నిక కావటం వేరు. వాళ్ళకి ఎలక్టరల్ కాలేజ్ అని ఉంటుంది. అవును సార్. దేశంలో మెజారిటీ అంటే మొత్తంలో దేశంలో ఎన్ని ఓట్లు వచ్చినాయి అన్నది. కానీ అది ముఖ్యం కాదు. ముఖ్యం ఏమిటంటే దాదాపు 40 రాష్ట్రాలు, 42, 43 రాష్ట్రాలు ఇవాళ కూర్చొని చెప్పేయచ్చు ఏ రాష్ట్రం ఏ పార్టీకి ఏ అభ్యర్థికి ఓటేస్తుందో రాష్ట్రపతి ఎన్నికలు అని ఇప్పుడు కూర్చొని చెప్పేయచ్చు. ఎన్నిక జరిగిన జరగకపోయినా కూడా అదే జరిగేది. కాబట్టి చివరికి పోటీ 7 రాష్ట్రాలకు పరిమితం అవుతుంది. ఆ 7 రాష్ట్రాల్లో ఎవరికి ఆ రాష్ట్రం వారీగా మెజారిటీ వస్తే ఆ రాష్ట్రంలో ఒకటి 2 రాష్ట్రాలు మినహాయిస్తే ఆ మిగతా అన్ని రాష్ట్రాల్లో ఆ రాష్ట్రంలో మొత్తం ఎలక్టరల్ కాలేజ్ ఓట్లని వాళ్ళకి వెళ్తాయి. అంటే మన పార్లమెంట్ సభ్యులు ఉన్నారనుకోండి, మీకు ఓ రాష్ట్రంలో మెజారిటీ ఇస్తే ఒక్క ఓటు వచ్చినా కూడా మీరు తెలంగాణలో 17 సీట్లు వెళ్ళినట్లు లెక్క అవును సార్. ఒకళ్ళకి. అలాగే ఆంధ్రప్రదేశ్లో 25 వెళ్ళినట్లు లెక్క. అక్కడ ఉన్నటువంటి ఎన్నికల వ్యవస్థ, రాష్ట్రపతి ఎన్నికల వ్యవస్థ అది ఎలక్టరల్ కాలేజ్ అంటారు. అందుకనే ఎన్నిక ఎంత అట్టహాసంగా జరిగినా, ఎన్ని కోట్ల మంది ఓటేసినా చివరికి కొన్ని 10,000 తేడాతో నిర్ణయం అవుతుంది. అవును సార్. దేశంలో మొత్తం తేడా ఎంత ఉందో ముఖ్యం కాదు. ఉదాహరణకి గత ఎన్నికలో 1,00,000 ఓట్లు కనుక అటు నుంచి ఇటు నుంచి అటు వెళ్ళినట్టయితే విస్కాన్సిన్, మీకు మిషిగన్, పెన్సిల్వేనియా, వర్జీనియా, అరిజోనా, బహుశా కొలరాడో, నార్త్ కెరోలైనా కాస్త 1,00,000 ఓట్లు ఒక్కొక్క చోట 10,000 ఓట్లు, ఇంకో చోట 5,000 ఓట్లు, 15,000 ఓట్లు అటు నుంచి ఇటు నుంచి అటు వెళ్ళినట్టయితే మొత్తం పరిస్థితి తారుమారైంది. కాబట్టి అమెరికాలో ఇంత పెద్ద ఖండమైనా కూడా 34-35 కోట్ల జనాభా ఉన్నా కూడా దాదాపు 20 కోట్ల మందికి పైచిలకు ఓటు వేసే హక్కు ఉన్నా కూడా చివరికి నిర్ణయం అయ్యేది కేవలం కొన్ని 10,000 ఓట్లతో. ఉదాహరణకి 2000 సంవత్సరంలో జార్జ్ బుష్ జూనియర్ గెలిచినప్పుడు ఫ్లోరిడా రాష్ట్రంలో కేవలం ఒక్క కౌంటీలో 600 ఓట్లు తేడా. అది కూడా పూర్తిగా లెక్క పెట్టాల, సుప్రీంకోర్టు నిర్ణయం చేసేసింది అది కూడా వైపే. అంచేత ఆ రాష్ట్రంలో ఎన్నికల వ్యవస్థ మనలాంటిది కాదు, రాష్ట్రాలకు వర్తించేది. మరి చాలా రాష్ట్రాల్లో ఈ పార్టీకి ఆ పార్టీకి అంకితమైనవి కాబట్టి కొద్ది రాష్ట్రాలు మాత్రమే అటుగాని ఇటుగాని స్వింగ్ స్టేట్స్ అంటారు, దాన్ని బట్టి ఉంటుంది. అందుకని దేశం మొత్తంలో ఓట్లు పడేది ముఖ్యమైనా కూడా అంతకంటే ముఖ్యం ఏంటంటే ఈ స్వింగ్ స్టేట్స్లో ఈ తెల్లజాతి వాళ్ళు ఏమైందంటే ఒక 30-40 ఏళ్ల క్రితం కష్టపడితే మా తల్లిదండ్రుల కంటే మా జీవితం ఖచ్చితంగా బాగుంటుందని నమ్మకం ఉండేది. అమెరికన్ సమాజంలో గత 20-30 ఏళ్ళుగా అనూహ్యమైన మార్పులు వచ్చినాయి. ఎందుకంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మారింది, మనలాంటి దేశాలు కాస్త ఎదుగుతున్నాయి కాబట్టి ఆ దేశాలకి ఎగుమతులు చేయగలుగుతున్నాయి. మనతో పోలిస్తే చైనా చాలా పెద్ద దేశం. చైనా అమెరికాలో కానీ యూరోప్లో కానీ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ని ధ్వంసం చేసేసింది. ఎందుకంటే ప్రతి రంగంలో స్టీల్ ఉత్పత్తి దగ్గర నుంచి, మోటార్ కార్ల ఉత్పత్తి దగ్గర నుంచి, బొమ్మల దగ్గర నుంచి, బట్టల దగ్గర నుంచి ఏదైనా సరే ప్రపంచ స్థాయిలో అద్భుతంగా ఉత్పత్తులు సాధించి తక్కువ ఖరీదుతో మన్నికల వస్తువుల్ని ప్రపంచ మార్కెట్లో పూర్తిగా దాన్ని ఆక్రమించేసరికి వినియోగదారులు తక్కువ ధరకి మంచి వస్తువులు వస్తుందని చెప్పని ఎగబడి కొనుక్కోవడం మొదలెట్టారు. అప్పుడు ఆ దేశాల్లో ఏమైంది, అక్కడ పరిశ్రమలనే మూతపడే పరిస్థితి వచ్చింది. దాంతో పెద్దగా చదువుకునే వాళ్ళకి, ఆధునిక టెక్నాలజీకి పెద్దగా సరిపోయిన వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ ఉద్యోగాలు ఎప్పుడైతే కరువైపోయినాయో వీళ్ళలో అభద్రత ప్రవేశించింది. డొనాల్డ్ ట్రంప్ పెరగడానికి కారణం కూడా అదే. అమెరికాలో ముఖ్యంగా తెల్లజాతి వారిలో, ఈ వర్కింగ్ క్లాస్లో, ఈ కార్మిక వర్గంలో జరిగిన అశాంతి. కార్మిక వర్గం అంతా కూడా మామూలుగా మీకు డెమోక్రాటిక్ పార్టీకి అనుకూలంగా ఉండేవారు. కానీ వాళ్ళంతా డొనాల్డ్ ట్రంప్ వల్ల తెల్లజాతి కార్మిక వర్గం అంతా కూడా ట్రంప్కి అనుకూలమైనారు, రిపబ్లికన్ పార్టీకి. జో బైడెన్ గొప్పతనం ఏంటంటే ఆయన మళ్ళీ వాళ్ళలో చాలామంది, ఎందుకంటే ఆయన వర్కింగ్ క్లాస్ మూలాలు ఉన్నాయి, కార్మిక వర్గం మూలాలు ఉన్నాయి మొదటి నుంచి కూడా ఆయనకి. కాబట్టి వాళ్ళలో చాలామందిని మళ్ళీ తన పక్కన తిప్పుకోగలిగాడు. కాబట్టి రేపు పొద్దున కమలా హారిస్ కానీ మరొకడు కానీ ఈ వర్కింగ్ క్లాస్, ఈ కార్మిక వర్గం ఉంది, తెల్ల జాతి కార్మిక వర్గం ఈ కీలకమైన రాష్ట్రాల్లో వాళ్ళని మీరు ఆకర్షించగలరా, వాళ్ళకి విశ్వాసాన్ని కలిగించగలరా, మీకు మాతో ఉంటే మీకు భరోసా ఉంటుందని చెప్పిన నమ్మకాన్ని కలిగించగలరా, అది కీలకమైన అంశం అవుతుంది. రెండోది అతి కీలకమైన అంశం బహుశా ఈ దక్షిణాది నుంచి ఈ వలసలు, అక్రమ వలసలు, ఆ దేశంలోకి ఆక్రమణదారులాగా చొరవడు వచ్చేస్తున్నారు. మా అందరికీ బాధలు ఉన్నాయి, మీ దేశం డబ్బున్న దేశం కాబట్టి. ఏ దేశం కూడా అక్రమంగా వచ్చే వాళ్ళని తీసుకోలేదు. అలా తీసుకుంటే ప్రపంచంతో అమెరికా వెళ్ళిపోతుంది, అంత సంపన్న దేశం కాబట్టి. అది సాధ్యం కాదు, వాళ్ళని ఆపలేకపోతున్నారు అనుకున్న స్థాయిలో. డొనాల్డ్ ట్రంప్ దాన్ని పెద్ద అంశంగా పెట్టాడు, ప్రజల్లో ద్వేషాన్ని నింపాడు. కాబట్టి బహుశా అమెరికాలో ఎన్నిక ఈ 2 అంశాలు. మూడోది మహిళల గర్భస్రావం. మహిళల గర్భస్రావం హక్కుల్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. రో వర్సెస్ వేడ్ అనేటువంటి తీర్పుని పూర్వపక్షం చేసింది. దాంతో
మన దేశంలో 1971 నుంచి మహిళలందరికీ పూర్తిగా స్వేచ్ఛ ఉండగా అమెరికా లాంటి గొప్ప దేశంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కొక్క తీరును ఉంది, మహిళల్లో చాలా ఆందోళన ఉంది. కాబట్టి బహుశా ఈ 3-4 అంశాలు అమెరికన్ ఎన్నికలను ప్రభావితం చేస్తాయి. వాటి విషయంలో ఏ మేరకు నాయకత్వాన్ని ఇవ్వగలరు, ఏ మేరకు ప్రజల్ని ఒప్పించగలరు, అన్ని వర్గాలను ఆకట్టుకోగలరు, దాని మీద ఆధారపడి ఉంటుంది. థ్యాంక్ యూ.